ఒకళ్ళు ఈ ట్రాఫిక్ ఇయన్నీ లేనప్పుడు, అంబులెన్స్ లేనప్పుడు, టూ వీలర్‌లు పెరగనప్పుడు రాస్తారోకోలు ఒక యాజిటేషన్ ఒక 10 నిమిషాలు చేసేవాళ్ళు. నేను యాజిటేషన్‌లో ఉన్నా, నేను రాస్తారోకోలో ఉన్నా, అంబులెన్స్ వచ్చినప్పుడు అంతవరకు లేపి పంపించి మిగతా కార్యక్రమాలు కొనసాగించేవాళ్ళం. ఆ విధంగా ఉండేది. 1853లో ఆంగ్లేయులు ఇండియాలో రైలు మార్గాన్ని ఏయటం, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు నెలకొల్పటం స్టార్ట్ అయిన తర్వాత కార్మిక వర్గ సమస్యలు చెప్పాలనే ఒక ఇదిలో 1857లో విద్యుత్ శక్తితో పాటు పారిశ్రామిక రంగం పెరుగుతూ వచ్చినటువంటి నేపథ్యంలో అనేక ఇదొచ్చినాయి. ఆ రోజుల్లో 16 నుంచి 18 గంటల పని విధానం ఉండేది. ఈ 16 నుంచి 18 గంటల పని విధానంలో మార్పు తీసుకురావటం కోసం 8 గంటల పని విధానం కోసం పోరాటం జరిగింది. 1858లో భారతదేశంలో బ్రిటిష్ ప్రత్యక్ష పాలన స్టార్ట్ అయింది. సో, భారతీయుల కార్మికుల కోసం 1859లో వర్క్‌మెన్ బీచ్ ఆఫ్ యాక్ట్ చట్టం చేసింది. దాని తర్వాత 1881లో ఫ్యాక్టరీల చట్టం, ఇండస్ట్రియల్ యాక్ట్ వచ్చింది. భారతదేశం ఫస్ట్ వచ్చినటువంటి చట్టంగా 1881 ఇండస్ట్రియల్ యాక్ట్ అంటారు. సో, దాని తర్వాత 1890లో బెర్లిన్‌లో జరిగిన అంతర్జాతీయ కార్మిక మహాసభలో భారతదేశంలో కార్మికుల స్థితిగతుల మీద చర్చించిన తర్వాత సో, బాలగంగాధర తిలక్ బ్రిటిష్ పాలనకు ప్రవాస శిక్షలు విధించడంతో ముంబైలో కార్మిక లోకం ఏకమైనట్టుగా సమ్మె ఆరంభమైనట్టుగా చెప్తారు. చరిత్రలో ఇది లిఖితమైంది. సో, అదొకటి. దాని తర్వాత 1919లో మొదటిసారి వేతనాల కోసం సమ్మె చేశారు. 1920లో ట్రేడ్ యూనియన్ డిస్ప్యూట్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. దాని తర్వాత నిబంధనలు అప్ అండ్ డౌన్స్ అవుతూ వచ్చినాయి. 1926లో కొత్త కార్మిక చట్టాలు వచ్చినాయి. సో, ముందున్న ట్రేడ్ యూనియన్ల యాక్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని చెప్పేసి 1929లో ఏప్రిల్‌లో సమావేశం ఆహ్, అదే క్రమంలో జరిగింది. ఇది ఆహ్, భారతదేశ పరిపాలనకు సంబంధించిన అంశంగా మనకు కనపడతా ఉంటది. ఎంతోమంది మహానుభావులు నిర్విరామంగా తమ జీవితాలను పణంగా పెట్టి సమ్మె హక్కుల్ని, నిరసన కార్యక్రమాలని తెచ్చుకునేటువంటి కార్యక్రమం చేశారు. ధర్నాలకొచ్చింది. దానికి ప్రజల మద్దతు ఉండేది. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా సాధ్యమైనంత వరకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకునేవాళ్ళు. రాను రాను పరిస్థితి మారిపోతుంది. కొందరు ఈ హక్కులను దుర్వినియోగం చేస్తున్నా అనిపిస్తుంది. సో, 10 మంది కూడి సొంత సమస్యల పరిష్కారం కోసం కూడా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఇయాల రేపు ర్యాలీలు బట్టల షాపులోళ్ళు, బంగారం కొట్టులోళ్ళు, బిజినెస్ చేసేటోళ్ళు కూడా ర్యాలీలు చేస్తా ఉన్నారు, ప్రదర్శనలు చేస్తున్నారు, సభలు పెడుతున్నారు, సమావేశాలు పెడుతున్నారు. ఏది పబ్లిక్కో, ఏది ప్రైవేటో, ఏది వ్యక్తిగతమో, ఏది కుటుంబమో, ఏ అంశం అనేది అది మన దాకా వచ్చేదాకా మనకు తెలియని పరిస్థితి ఉన్నది. సో, ఇది పరిస్థితి. గ్రామాల్లో వీధి లైట్లు ఎలగటం లేదని, పారిశుద్ధ్యం సరిగ్గా నిర్వహించడం లేదని రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. దానివల్ల అది లోకల్ సమస్య. మరి దాన్ని ఇష్యూ చేస్తా ఉన్నారు. లోకల్ వాళ్ళతోని మాట్లాడాలి దానికి సంబంధించి ఎంపీడీఓ, ఎంఆర్ఓనో, ఎంపీడీఓనో, జిల్లా పరిషత్ చైర్మనో, లేకపోతే జిల్లా పరిషత్ కమిషనరో వాళ్ళతోని మాట్లాడాల్సింది. సో, ఇది ట్రాఫిక్ సమస్యగా ఉన్నది. ముఖ్యంగా అత్యవసర ఆసుపత్రులకు వెళ్ళేవాళ్ళు, సుదూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు, సో, టికెట్లు బుక్ చేసుకునేటువంటి వాళ్ళు, రైల్వే స్టేషన్ చేరుకోవాలనుకునేవాళ్ళు, సో, ఉద్యోగులు, విద్యాలయాలకు విద్యార్థులు, ఎగ్జామ్స్ రాసే పిల్లలు, సో, అక్కడేమిటి అందరికీ రాస్తారోకోలు ఇరుక్కుపోవడం లక్షల మంది ఎలా రాస్తారోకోలు ఇరుక్కొని లక్షల మంది పడేటువంటి మానసిక ఒత్తిడి ఇబ్బందికరంగా ఉంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావటం, ఎంతసేపు సమయం చేస్తారో తెలియకపోవటం. సో, రాస్తారోకో ఉద్దేశమే మారిపోయినట్టుగా మనకు కనపడతా ఉండేది. సో, రాస్తారోకోలు, ధర్నాలు, కార్యక్రమాలు ఇవన్నీ లేనప్పుడు కూడా రాస్తారోకో లేనప్పుడు కూడా నిరసనలు తెలియజేసిన ఒక క్రమం ఉండేది. సో, ఏది ఏమైనప్పటికీ కూడా అప్డేట్ కావాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో అయినా తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.